హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వర్ణ. ఏంటిది అనుకుంటున్నారా? మా ఊర్లో ఫేమస్ అండి కోవా బ్రెడ్. ఇప్పుడు అన్ని ఊర్లలో కూడా అవైలబిలిటీ ఉంది, కానీ క్వాలిటీ అయితే అస్సలు బాగుండట్లేదు. అందుకే ఇలా అన్నీ కూడా హోమ్ మేడ్ ఉంటుంది. అండ్ ఈ గోరింటాకు ఏంటి అనుకుంటున్నారా? ఆగండి, వ్లాగ్ పూర్తిగా చూస్తే మీకే అన్నీ అర్థమైపోతాయి. ఇవాల్టి వ్లాగ్లో ఎమ్మి లంచ్ బాక్స్ రెసిపీ కూడా చూపించబోతున్నాను. చెప్పండి. అది స్వీట్ కార్న్ అమ్మ. స్వీట్ కార్న్ బాయిల్ అయిపోయినాయి, రైస్ అవుతుంది, ఆనియన్స్ కట్ చేస్తున్నాను, ఉల్లిపాయ ఉడకపెట్టిన చట్నీ ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎవరికైనా కావాలి అంటే ఆ లింక్ అనేది ఐ కార్డ్స్లో ఇస్తాను, చూసేయండి. ఓకేనా? ఉల్లిపాయ చట్నీ. ఓకేనా? స్వీట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాము. ఓకే, సబ్స్క్రైబ్. నేను చెప్పడం మర్చిపోయాను, మీరు ఎలాగో చెయ్యరు కదా అని మా వాడు చెప్తున్నాడు. చూసారా? వాడు చెప్పినందుకన్నా ఒక లైక్ చేయొచ్చు కదా. స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా, చాలామంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు, ఎలా మీరు మేనేజ్ చేస్తారు, కొంచెం లంచ్ బాక్స్ రెసిపీస్ మాకు కూడా షేర్ చేయొచ్చు కదా అని చెప్పి అందుకోసమే ఇవాళ వీడియోని స్టార్ట్ చేశాను. జనరల్గా పొద్దున్నే అంటే చాలా హడావిడిగా పని చేసుకుంటూ ఉంటాను నేను. అంటే కొద్దిమంది 5కే వంట స్టార్ట్ చేస్తారు, నాకు ఎందుకో అలా ఫస్ట్ నుంచి కూడా అలవాట్లేదు. నేను 6:30, 7కి వంట మొదలు పెడతాను. ఎందుకంటే అది వాళ్ళు తినటానికి, పిల్లలైతే 12:30కి తింటారు, అదే హస్బెండ్స్ అయితే 2కో 3కో 4కో వాళ్ళకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు తినేస్తారు కదా. అందుకోసం అని చెప్పేసి కొంచెం లేట్గా వంట స్టార్ట్ చేస్తానన్నమాట. మనం చేసిన రెసిపీ పాడవకుండా ఉంటుంది అని చెప్పేసి ఏదో ఒక చిన్న మెంటాలిటీ నాది. అందుకోసం అని చెప్పి నేను అలా లేట్గా స్టార్ట్ చేస్తాను. ఇంకొక రీజన్ ఏంటి అంటే, మనము బియ్యం కడిగి పెట్టిన తర్వాత ఖచ్చితంగా గంట పాటైనా నానాలి అని అంటారు. అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం బియ్యం నానాలి. ఇప్పుడు మనము 6కి లేచామనుకోండి, అవి నానటానికి 7 అయిపోతుంది. ఎందుకు ఎన్ని తెచ్చినా? సంగం క్రీమ్ మిల్క్ తెచ్చాను. దేనికో? కోవా చేస్తావా? కోవా చేయాలంట. పాలకోవా కావాలి. కోవా కావాలంట. కోవా తింటాము. ఇవాళ మనకు ఒక ఎక్స్ట్రా వర్క్, పాలకోవా కావాలంట వాళ్ళకి. జనరల్గా ఈ గిఫ్ట్స్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేస్తారు. మా ఆయన ఏంటో పాల ప్యాకెట్లు తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశాడనమాట. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చావు అని అడిగితే కోవా కావాలి అని చెప్పి అడుగుతున్నాడు. సరే, ఆయన జనరల్గా స్వీట్స్ చాలా తక్కువ తింటాడు. సరే అడిగాడు కదా, ఎందుకు కాదనాలి, చేసేస్తే అయిపోయే. నేను అక్కడ పని చేసుకుంటూ ఉంటే స్వీట్ కార్న్ ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి కదా. మా వారు అండ్ మా సాత్విక్ ఇద్దరు కలిసి స్వీట్ కార్న్ని పీల్ చేస్తూ ఉన్నారు. మా చిన్నోడు మాత్రం వాటిని మేస్తూ ఉన్నాడు అనమాట కింద కూర్చొని. మనకు ఆనియన్ చట్నీకి ఉల్లిపాయలు కూడా ఉడికిపోయాయి కదా, అందుకోసం ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది. దాన్ని ఇప్పుడు నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇంకోవైపు కార్న్ రైస్ చేయడానికి కావలసిన సామాన్లను కూడా రెడీ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా అప్పటికప్పుడే పట్టుకుంటాను జనరల్గా. అందుకోసం అని చెప్పి అది అప్పటికప్పుడు దంచుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకో పక్క మనకేమో హడావిడైపోతూ ఉంది. ఇదిగో ఇక్కడ ఒక ప్లెయిన్ దోశ అడిగాడు సాత్విక్, ఆనియన్ చట్నీ వేసుకొని తినటానికి. దిస్ ఈజ్ ఫర్ స్నాక్స్. నువ్వు పిండి ఐరన్ రిచ్, కాల్షియం రిచ్, ప్రోటీన్ రిచ్, అన్నీ రిచ్. దోశ కూడా మిల్లెట్ దోశ, నార్మల్ దోశ కాదు, ఇది వైట్ దోశ కాదు. జొన్నలు, రాగులు, సామెలు, మినప్పప్పు ఇవన్నీ వేసి వేసినాం. కొర్రల బదులు సామెలు వేసినాం, ఏమైనా వేసుకోవచ్చు. పిల్లల వరకు అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఇచ్చేసాను. ఇంకా మేము ఎలాగో చల్లకపోతే తినం కాబట్టి నాకు మా వారికి తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టి అప్పుడు దోశ వేసుకోవాలన్నమాట.
ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొంచెం ఉల్లిపాయల్ని దూరగా మగ్గించుకుంటున్నానండి. అవి మగ్గుతూ ఉన్నప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే దంచుకున్నాను కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకుంటాను. ఇదిగోండి నవ్వు పిండి దోశ అయితే రెడీ అయిపోయింది. స్నాక్స్ బాక్స్లోకి చెప్పి అడిగాడు సాత్విక్. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము తిరిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. మనము క్యారెట్ వేయాలా అంటే వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ కూడా చేసుకోవచ్చు. వేసుకుంటే ఏంటంటే మనకు అన్ని రకాల పోషకాలు వస్తాయి. అలాగే ఈ స్వీట్ కార్న్ కూడా అన్ని వేసుకోవాలా ఇన్ని వేసుకోవాలా అని అస్సలు ఆలోచించొద్దు. మీ టేస్ట్కి తగినట్లు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. క్యారెట్ అనేది ఇక్కడే కాదండి, మీరు ఇడ్లీలలో దోశల్లో అన్నిట్లో కూడా ఇవ్వచ్చండి. పిల్లలకి డైరెక్ట్గా ఇస్తే తినరు కదా, ఇలా ఇవ్వాలన్నమాట. ఇందులోనే కొద్దిగా మిరియాల పొడిని కూడా చల్లుకుంటున్నాను. మనము మిరియాల పొడి తినటం వల్ల మతిమరుపు ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుందంట. మన పూర్వీకులు ఇప్పట్లాగా ఎర్రకారం వాడేవాళ్ళు కాదంట, స్పైసీనెస్ కోసం ఇలా మిరియాల పొడే వాడేవాళ్ళంట. అండ్ ఈ రెసిపీలకి అది కొంచెం మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడైతే అన్నాన్ని కొద్దిగా ఆరబెట్టుకున్నానండి. వెంటనే కలిపాను అనుకోండి అది ముద్దగా అయిపోతుంది. అంటే ఫ్రెష్గా వండుకుంటాం కదా, కొంచెం చల్లారిపోతే ఏమవ్వదు. కాబట్టి కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టి ఇలా లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను. చక్కగా కలిపేసి చాలా హడావిడి అయిపోయింది. ఈ లోపల మా సాత్విక్ అటు ఎక్కడో వెళ్ళి నిల్చేసుకున్నాడు, అంటే షూ వేసుకొని రెడీ అయిపోయాడు. మా వారిని రన్ 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 అని చెప్పి పరిగెత్తిచ్చేసాను. ఇదిగో మనోడు ఇక్కడ ఉన్నాడు చూడటానికి పక్కనే. కానీ మనం ఇప్పుడు ఆ లంచ్ బాక్స్ ఇవ్వాలి అంటే మనం మొత్తం తిరిగి వెళ్ళాలన్నమాట. మనకి బాయ్ చెప్పి ఈయన మాత్రం బయలుదేరుతూ ఉన్నాడు. ఈయన బయలుదేరిన తర్వాత చిన్నాయన పని మొదలు పెడతాము. ఇప్పుడైతే మా వారు స్నానం చేసి వచ్చేసే లోపల ఇల్లు శుద్ధి చేశాననుకోండి చక్కగా దీపారాధన చేస్తారనమాట. ఆయన దీపారాధన చేయటం వల్ల మనకి ఇంకొక బద్ధకం కూడా వస్తుందిలేండి. కాకపోతే వాళ్ళు పూజ చేస్తేనే, ఇంట్లో మగవాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంటికి పెద్ద, ఇంట్లో వాళ్ళు పూజ చేస్తేనే చాలా మంచిదంట. ఇప్పుడు ఇంకా పిల్లలిద్దరిని పంపించేసాము. శ్రీకర్ని పంపించేటప్పుడు నేనైతే వీడియో స్టార్ట్ చేయలేదులేండి. ఆ తర్వాత మాకు దోశ వేసుకోవటం మొదలు పెట్టేశాము. అండ్ అలాగే ఇందాక స్వీట్ కార్న్ రైస్ చేశాను కదా, అదే ప్యాన్లోనే కొంచెం నీళ్ళను ఉడకబెట్టి పక్కకు తీసుకున్నాను అనమాట. ఎందుకు అంటే అల్లం వెల్లుల్లి ఉప్పు కారం ఇవన్నీ ఉంటాయి కదా, పాలు విరిగిపోతాయేమో అని చెప్పేసి కాసి నేను నీళ్ళు ఉడకపెట్టి తీసి పక్కకు వేసుకున్నాను. అలాగే అడుగు కొంచెం బాగా వేడెక్కి ఉంటుంది కాబట్టి ఒక్క చుక్క నీళ్లు వేసి ఇలా పాలను కాచుకోవటం వల్ల అడుగు అనేది మాడిపోకుండా ఉంటుందండి. మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుంటే చాలా బెటర్ అండి, లేకపోతే కోవా అనేది తొందరగా మాడిపోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే చక్కగా పాలను సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి. అలాగే ఇలా వెడల్పాటి గిన్నె అనుకోండి, అది ఎంత ఉడికినా సరే పొంగటానికి చాలా టైం పడుతుంది, అంత ఈజీగా పొంగదు. నేను ఇదివరకు చిన్న చిన్న గిన్నెల్లో చేసేదాన్ని, అది ఎప్పుడు పొంగుతూనే ఉండేది, అక్కడే కలబెట్టుకుంటూ ఉండాల్సి వచ్చేది. ఈ బాండి తీసుకున్నప్పటి నుంచి దీంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. మొత్తం అంతా దగ్గరికి అయిపోయి లీటర్ పాలు 1/2 లీటర్ అయిన తర్వాత 1/2 లీటర్ పాలకి 1 టీ గ్లాస్ షుగర్ లెక్క అనమాట. నేనైతే అలానే వేసుకుంటాను. నేను లీటర్ పాలు పోసాను కాబట్టి 2 టీ గ్లాసుల చక్కెరను ఇందులో వేసుకొని చక్కగా కలుపుకుంటున్నాను. ఇంతకుముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టు ముందు మీరు కలిపినా కలపకపోయినా అడుగు అనేది అంటదు, చక్కగా మనకు మీగడ మాత్రమే మిగులుతుందనమాట. కానీ చక్కెర వేసిన తర్వాత తప్పకుండా మనము కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ అయితే కొంచెం లోనే ఉండాలి, లేకపోతే తొందరగా అడుగు పట్టేస్తుందండి. మా ఇంట్లో అయితే స్వీట్ అనేది చాలా ఫేవరెట్. అండ్ అలాగే ఒక ఫ్రెండ్ అడిగారనమాట, అప్పుడంటే కుకింగ్ వీడియోస్ చేసేదానివి కాబట్టి చక్కగా అన్ని రకాల స్నాక్స్ చేసేదానివి, ఇప్పుడు ఓన్లీ వ్లాగ్స్ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఏది చేయట్లేదు కదా ఇంట్లో పిల్లలకి అని అడిగింది. సోషల్ మీడియాలో ప్రతీదీ చూపించమండి, ఎంత వ్లాగ్ చేసుకున్నా సరే అన్నీ చూపించమన్నమాట.
ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపిస్తాము. వీడియోలో చూపించినంతని మాత్రాన ఇంట్లో స్నాక్స్ వండుకోము అని కాదు. దీనికంటే ముందు చాలా రకాల స్నాక్స్ చేశాను, మా పిల్లలకి పెట్టాను. కాబట్టి సోషల్ మీడియాలో ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపిస్తాము. ఇదిగో మన కోవా అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చక్కగా దగ్గరికి అయింది. కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇది చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. ఒకవేళ గట్టిగా అయిపోయిందనుకోండి, అస్సలు కంగారు పడకుండా కొద్దిగా పాలను వేడి చేసి చక్కగా దీంట్లో వేసి కలిపేసుకున్నారనుకోండి, మళ్ళీ ఇది నార్మల్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ డే మనోడికి స్నాక్స్ బాక్స్లోకి కోవా బ్రెడ్డే కావాలి అని అడిగాడనమాట. సరే అని చెప్పేసి ఇలా బ్రెడ్ పైన జనరల్గా బటర్ రాసుకుంటారు కదా, అలాగా మరి అంత పల్చాని లేయర్ కాదులేండి, కొంచెం థిక్ లేయరే ఇలా కోవాను రాసి పైన ఇంకో స్లైస్ పెట్టేసి స్నాక్స్ బాక్స్లోకి పెట్టేస్తున్నాను అనమాట. చెప్పాను కదా, మా ఇంట్లో స్వీట్స్ అంటే నేను, శ్రీకర్, సాత్విక్ ఎత్తించెయ్యి. ఏ స్వీట్ అయినా ఎంతైనా తినేస్తాము మేము. మాకంత ఫేవరెట్ అనమాట స్వీట్స్ అంటే. కాబట్టి చేసిన వెంటనే తినేయాలి అనే ఒక ఆత్రం ఉంటుంది. ఇంకా మా శ్రీకర్కి అయితే ఏదైనా సరే అయిపోయే వరకు వాడికైతే అసలు నిద్రే రాదు. అది అయిపోతేనే వాడికి నిద్ర వస్తుంది అనమాట. ఇదిగో ఇలా అయితే కొంచెం మధ్యలోకి స్లైస్ చేసి ఇలా స్నాక్స్ బాక్స్లో పెట్టానంటే వాడు తీసుకొని తినడానికి ఈజీ అవుతుంది అని చెప్పి ఇలా కట్ చేశానండి. ఇక ఇది వచ్చేసి ముందు రోజు నైట్ పెట్టుకున్నాను. సరే మనకు గోరెంటాకు అంటే చాలా ఇష్టం కదా, సరే ఆ క్లిప్ ఏదో తీసుకున్నాను, ఆ రోజే పోస్ట్ చేద్దాము అని చెప్పి చేయలేకపోయాను కదా అని చెప్పేసి ఈ వీడియోలో ఆ క్లిప్ని యాడ్ చేసుకున్నాను. మ్యాక్సిమం గోరెంటాకు ఇష్టపడని అమ్మాయిలు ఎవరైనా ఉంటారా? చాలా ఇష్టం కదండి గోరెంటాకు. అలాగే ఇలా ఆకు పెట్టుకోవటం అనేది మనకేంటంటే ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉంటాయి అని చెప్తారు కదా. న్యాచురల్గా మనకి ఇలా పెట్టుకోవటం చాలా మంచిది. ఎందుకంటే కిచెన్లో చాలా రకాల వర్క్స్ చేస్తూ ఉంటాం కదా, మన చేతుల గుండా చాలా బ్యాక్టీరియా వచ్చేస్తూ ఉంటుంది, చేతులు కూడా డ్రై అయిపోతూ ఉంటాయి. సో ఇంకా గోరెంటాకు చూసి మనకు ఓపిక ఉన్నా లేకపోయినా అదే రోజే పెట్టుకోవాలి, మిక్సీకి వేసిన రోజే. లేదనుకోండి మనకు అస్సలు పండదు. నెక్స్ట్ డేకి ఒక నిద్ర చేస్తే. ఇది వచ్చేసి వేరే ఫ్రెండ్ ఇచ్చింది, మా బ్యాక్ సైడ్ ఫ్లాట్లో ఉంటుంది తను. ఇప్పటికైతే చాలా ఎర్రగా పండుతుంది. ఒక పక్క పెడుతూ ఉన్నాను, ఒక పక్క రెడ్ కలర్లో వచ్చేస్తూ ఉన్నాయి చేతులు. ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీ అందరికీ నచ్చింటే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.